శ్రీమాత్రే నమః. ఓం దుమ్ దుర్గాదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అయితే రానున్నాయండి. మీరు పూజ చేసుకునేటప్పుడు కొన్ని పూజా సామాగ్రిని కొంతమంది 9 రోజులు పూజ చేసుకుంటారండి. మరి కొంతమంది వాళ్ళకు వీలున్న రోజుల్లో మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మాత్రం చివరి 3 రోజులు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ 9 రోజులు కూడా చాలా శక్తివంతమైన రోజులండి. ఖచ్చితంగా 9 రోజులు కూడా పూజ చేయడానికి ప్రయత్నించండి. పూజకు ముందుగా కొన్ని పూజా సామాగ్రిని కనుక సిద్ధం చేసుకున్నట్లయితే పూజ టైంలో మీరు ఎటువంటి హడావిడి పడరండి. పూజకి 1 గంట కానీ 2 గంటల ముందు కానివ్వండి కొన్ని సామాగ్రిని పూజ ముందు రోజు కనుక తెచ్చుకోవాలండి. అవి ఏమిటో కూడా క్లియర్గా నేను తెలియజేస్తానండి. ఇలా మీరు ఈ సామాగ్రిని కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే, సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే పూజ చేసుకునేటప్పుడు పదే పదే లేచి అటు ఇటు తిరిగే పని లేకుండా ప్రశాంతంగా మీరు పూజ చేసుకోగలరండి. అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారిని ఎక్కువగా దుర్గా అమ్మవారిని పూజిస్తామండి. అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో కానీ ప్రతిమ కానీ మనం సిద్ధం చేసుకోవాలండి. మీ దగ్గర ఫోటో కనుక ఉంటే పర్లేదండి, మంచిదే. ఒకవేళ మీ దగ్గర ఫోటో అనేది లేకపోతే అమ్మవారి పులి మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటో అయితే మీరు తెచ్చిపెట్టుకోవచ్చండి. ఆ ఫోటో కూడా పులి గంభీరంగా కానీ అమ్మవారు ఉగ్రంగా కానీ ఉన్నటువంటి ఫోటోని అయితే తెచ్చుకోకూడదండి. అమ్మవారు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండే ఫోటోని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇంకా పూజకు కావలసినటువంటి సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అగరబత్తులు, కర్పూరం, ఒత్తులు, అగ్గిపెట్టె, కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకునే పని అయితే రాగి చెంబు కానీ లేదా వెండి చెంబు కానీ ఇత్తడి చెంబును కానీ మీరు కలశంలో ఉపయోగించుకోవాలండి. ఎటు పరిస్థితుల్లో స్టీలు చెంబులో మీరు కలశం అనేది పెట్టుకోకూడదండి. అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ముఖ్యంగా అఖండ దీపం కోసం మనము పెద్ద ప్రమిదనైతే మనం సిద్ధం చేసుకోవాలండి. ఆ ప్రమిద కింద పెట్టుకోవడానికి ఒక ప్లేట్ని, మట్టి ప్లేట్ని అయితే కూడా మీరు సిద్ధం చేసుకోవాలండి. ఎందుకు మట్టి ప్రమిదని ప్రిఫర్ చేయాలి అంటే భూదేవికి వేడిని తట్టుకునే శక్తి చాలా తక్కువట అండి. ఈ మట్టి ప్రమిదలను మనం వాడితే ఈ మట్టి ప్రమిదలు వేడిని గ్రహించే శక్తి ఎక్కువ అండి. అందుకే ఈ మట్టి ప్రమిదల్లో మనం దీపం వెలిగించడం వలన భూదేవికి వేడి అనేది తగలదండి. అందుకని ఎక్కువగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రమిదలలో పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. దీపం అనేది ఎక్కువ పెడుతూ ఉంటారండి. అఖండ దీపం పెట్టుకోవడానికి మనం అఖండ ఒత్తి అంటే పెద్ద ఒత్తిని అయితే మనం తెచ్చుకోవాలండి. ఇంకా మనము బియ్యం అనేది సిద్ధం చేసుకోవాలండి. కొద్దిగా బియ్యాన్ని మనం కలశం పెట్టుకోవడానికి కొద్దిగా బియ్యాన్ని మనం పీఠం పెట్టుకున్న తర్వాత అమ్మవారి ప్రతిమ పెట్టుకున్నాక అమ్మవారి ప్రతిమ కింద కొద్దిగా బియ్యాన్ని అయితే మనం వేసుకుని ప్రతిమ అయితే పెట్టుకోవాలండి. ఒక పీఠం అయితే సిద్ధం చేసుకోవాలండి. ఒక పీఠను అయితే మీరు పెట్టుకోవాలండి. పీఠ ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీరు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా 2 పెద్ద దీపపు కుందులు, హారతి పళ్ళెం, ఉత్తరిని, పంచపాత్ర, పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి మొత్తం మనం సిద్ధం చేసుకోవాలండి. దీపాలు వెలిగించుకోవడానికి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ మనం సిద్ధం చేసుకోవాలండి. 2 టెంకాయలను అయితే మనం సిద్ధం చేసుకోవాలండి. ఒక టెంకాయ కలశం మీద పెట్టుకోవడానికి, ఒకటి అమ్మవారికి నివేదించడానికి. ముఖ్యంగా ఈ పూజలో అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని మంగళకరమైన వస్తువులను పెట్టుకుంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా పెట్టుకోవాలి అన్నైతే ఏం లేదండి. కనీసం మీరు 1 కానీ 2 కానీ తక్కువ క్వాంటిటీలో మీరు తెచ్చుకొని పూజ అన్నా కూడా మీరు చేసుకోవచ్చండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు, గురువింద గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, పంచగవ్య దీపాలు, పచ్చకర్పూరం, కస్తూరి పొడి, జువ్వాదు, అత్తరు. ఈ అత్తరులో మనకి చాలా రకరకాల ఫ్లేవర్స్ అనేటివి ఉన్నాయండి. జువ్వాదు అత్తరని, మరువం అత్తరని, ఇలా రకరకాల అత్తరులు అయితే మనకి డిఫరెంట్ స్మెల్స్తో అయితే ఉంటాయండి. వాటిని మనం తెచ్చుకొని కుంకుమ పూజలో కనుక మనం కుంకుమలో కలుపుకొని ప్రతిరోజు అష్టోత్తర శతనామావళులు పఠిస్తే చాలా మంచిదండి. ఇంకా పూజలో మీరు అమ్మవారికి వాయనంగా ఇవ్వాలి, అమ్మవారికి మీరు వాయనం అనేది ఇవ్వాలి అని అనుకుంటే తప్పకుండా ఉద్యాపన చేసే రోజు అమ్మవారికి వారి శక్తి కొలది వాయనం అనేది ఇస్తూ ఉంటారండి. వాయనం కోసం అమ్మవారికి మీరు ఒక చీరను మీరు కొనుక్కోవాలండి. ఖచ్చితంగా చీర పెట్టాలి అంటే అలా ఏం లేదండి, మీరు జాకెట్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. అమ్మవారి కోసం జాకెట్ని అయితే మీరు సిద్ధం చేసుకోవాలండి. 2 జాకెట్లు అయితే తీసుకోవాలండి. ఒకటి కలశం మీద వేసుకోవడానికి, ఒకటి అమ్మవారికి వాయనం ఇవ్వడానికి. ఒకవేళ ఎవరికైనా ముత్తైదువులకి ఇవ్వాలి అని అనుకుంటే ఇంకొక జాకెట్ని మీరు ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుందండి. అలా అని పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరంను కూడా మీరు తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారికి నిండు వాయనం అనేది కూడా చాలా మంది ఇస్తూ ఉంటారండి. అంటే అమ్మవారికి గాజులు,
కాటుక, బొట్లు, మెహందీ, పారాని ఇలా అన్నీ కూడా అమ్మవారికి పెడుతూ ఉంటారండి. అది మీ శక్తి కొలది మీరు పెట్టుకోవచ్చండి. మనకి పూజా షాప్స్లో మంగళగౌరి కిట్ అనేది మనకి దొరుకుతుందండి. ఈ కిట్లో మనకి రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి గాజులు, నల్ల పూసలు, పసుపు, కుంకుమ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇందులోనే ఉంటుందండి. కాటుక ఇవన్నీ ఉంటాయి. కుదిరితే మీరు ఈ మంగళగౌరి కిట్ని మీరు తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇంకా మీరు పూజ రోజున కానీ పూజ ముందు రోజు కానీ మీరు పుష్పాలను మీరు సిద్ధం చేసుకోవాలండి. తమలపాకులు, వక్కలను అయితే తెచ్చుకోవాలి. అరటి పిల్లకలు కూడా చాలా వరకు పెడుతూ ఉంటారండి. ఒకవేళ మీకు అందుబాటులో దొరికితే మీరు అరటి పిల్లకలను కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. ఇంకా మామిడాకులను కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. మన ఇంటి గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చండి. ఇంకా మన పూజ ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అనేవి చేస్తాం కదండి. కట్టె పొంగలి, పులిహోర, అలానే దధ్యోజనం అని చేస్తూ ఉంటాం కదండి. పాల పాయసం, క్షీరాన్నం ఇలా మీ శక్తి కొలది మీరు ఏ నైవేద్యం చేయాలనుకుంటున్నారో ఆ నైవేద్యాలు అయితే మీరు పెట్టుకోవచ్చండి. ఆ నైవేద్యానికి కావలసినటువంటి సామాగ్రి అంటే బెల్లం కానీ, చక్కెర కానీ, యాలకులు, జీడిపప్పు, ద్రాక్ష, రవ్వ ఇవన్నీ మనము ముందుగా కొన్ని పూజా సామాగ్రి ముందు తెచ్చి పెట్టుకోవాలండి. జస్ట్ నేను మీకు గుర్తు చేస్తున్నానండి, ఇవి తెచ్చుకోండి అని నేను గుర్తు చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో కూడా ఉంటాయండి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది మీకు ఒకవేళ మీకు ఓకే మర్చిపోయి ఉంటే మీరు ఈ వస్తువులను కూడా తెచ్చుకుంటే మీ ప్రసాదం కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. పుష్పాల విషయానికి వస్తే అమ్మవారు ఎక్కువగా ఎరుపు రంగుని ఇష్టపడతారండి. వీలున్నంత వరకు ఎర్రటి పుష్పాలతో పూజ అనేది చెయ్యండి. ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలతో చేయాలి అనేది ఏం లేదండి. అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం కూడా ఆ అమ్మకి ఇష్టమైంది మనం చేస్తే మనకి సంతోషం, అమ్మకి సంతోషం కదా అండి. అందుకని నేను ఎర్రటి పుష్పాలను పెట్టండి అంటున్నానండి. ఒకవేళ లేదు మీకు దగ్గరలో చామంచులు ఉన్నాయి, వేరే పుష్పాలు ఉన్నాయంటే ఏ పుష్పాలైనా సరే మీరు పెట్టి అమ్మవారికి పూజ అనేది చేయొచ్చండి. ఎక్కువగా కుంకుమ అనేది మీరు ఎక్కువ మోతాదులో తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో మీరు కుంకుమ పూజ అనేది చేస్తే అష్టోత్తర శతనామావళిలు కానీ పఠిస్తే ఆ కుంకుమను మీరు 9 రోజులు కుంకుమని మీరు మొత్తం ఒక బాక్స్ లో పెట్టుకొని సంవత్సరం మొత్తం కూడా మీరు ఆ కుంకుమని మీరు వాడుతూ ఉండొచ్చండి. అంతర్శక్తివంతమైనదండి ఈ నవరాత్రుల్లో కుంకుమ పూజ అనేది. తప్పకుండా కుంకుమ అనేది కొంచెం ఎక్కువ తెచ్చిపెట్టుకోండి. మీరు అమ్మవారి ఫోటోకి పూలమాలలు కనుక వేయాలి అని అనుకుంటే ఒక పూలమాలను కూడా మీరు తెచ్చిపెట్టుకోండి. ఇవ్వండి ముఖ్యమైనటివి వస్తువులు అంటే ఇవ్వండి. తప్పకుండా అమ్మవారి ఫోటో, అలానే దీపం పెట్టుకోవడానికి దీపపు కుందులు, ఒత్తులు, నువ్వుల నూనె, పూజ చేసుకోవడానికి పుష్పాలు, అక్షింతలు, కుంకుమ ఇవి ఉంటే ఇదండి ఈ వీడియోలో మన నవరాత్రి పూజల కోసం 9 రోజులు పూజల కోసం ఏ సామాగ్రి సిద్ధం చేసుకోవాలో తెలుసుకున్నాం కదా అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. నవరాత్రికి సంబంధించిన అన్ని పూజా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.